యువతరం నీట్ లీకేజీ వ్యతిరేక ఉద్యమంతో పరీక్షల విధానంలో సంస్కరణలు తెస్తామని ప్రకటించిన ఎన్డీఏ సర్కార్ ఆ దిశగా పలు వెసులుబాట్లు కల్పించనుంది. ఈ ఏడాది చివర్లో జరగబోయే కీలకమైన నీట్ పీజీ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఎక్కువ ఆప్షన్లు అందించనుంది. దీంతో అభ్యర్థులు తమ సొంతూరు లేదా తాము ఉంటున్న నగరం సమీపంలో ఎగ్జామ్ సెంటర్ ఎంచుకునే అవకాశాలు మెరుగయ్యాయి. పరీక్ష కేంద్రం ఎక్కడ కన్ఫర్మ్ అయ్యింది అనే వివరాలను 3 వారాల ముందుగానే అభ్యర్థికి తెలియజేస్తారు. దీంతో ఎగ్జామ్ సెంటర్ ఉన్న ప్రాంతానికి పక్కా ప్రణాళికతో ముందస్తు షెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం చిక్కనుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రశ్నాపత్రం కోసం విషయ నిపుణుల నుంచి ప్రశ్నల సేకరణ, వాటి వడబోత, ఎంపిక చేసిన ప్రశ్నలతో ప్రశ్నల నిధి తయారీ, క్వశ్చన్ పేపర్ కూర్పు, ప్రూఫ్ రీడింగ్, అవసరమైతే ఇతర భాషల్లోకి అనువాదం, పలు పేపర్ల నుంచి ఒక్క పేపర్ను చివరి నిమిషంలో ఎంపిక చేసి ప్రింటింగ్, రవాణా దాకా అన్ని దశల్లో భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఈసారి ఎగ్జామ్ కు దరఖాస్తు దశలో ఎగ్జామ్ రోజు ఆధార్ ఆధారిత అథెంటిఫికేషన్ ధృవీకరణ తీసుకుంటున్నారు. వేలిముద్ర సరిపోలకపోతే ఐరిష్ బయోమెట్రిక్ తీసుకుంటారు. గతంలో తొలుత దరఖాస్తు చేసిన వాళ్లకే నచ్చిన లేదా సమీప ఎగ్జామ్ సెంటర్ దక్కే అవకాశాలుండేవి. ఆలస్యంగా అప్లై చేస్తే ఇతర రాష్ట్రాల్లో లేదా సుదూర సెంటర్లో పరీక్ష రాయాల్సి వచ్చేది. కానీ ఈసారి మాత్రం 3 ఆప్షన్లు ఇవ్వబోతున్నారు. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసినా సరే సొంత రాష్ట్రం, సొంత నగరాన్ని సైతం ఎంచుకున్న వాళ్లకు ప్రాధాన్యం దక్కుతుంది. గతంలో 200 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుండేవి. ఈసారి 180 ప్రశ్నలకు 210 నిమిషాల గడువు ఉంటుంది అని ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది.